సార్లు అంటే అటు రోడ్డు నుంచి నర్సీపట్నం వరకు ఉన్న రోడ్డు సంగతి అందరికీ తెలిసిందే. సుమారుగా 5 సంవత్సరాలుగా చాలా నరక యాత్ర పడి తిరిగే ప్రయాణికులందరూ కూడా తిట్టుకొని రోజంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేశాం, ధర్నాలు చేశాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుకుంటాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు కూర్చోడానికి కూడా ఒక 30 మంది తీసుకొచ్చిన పాపాలు కూడా పోలేదు. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్ లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శిగా తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈ రోజు మేమందరం కూడా రోడ్డు వేయించే పరిస్థితి రోడ్లకు సంబంధించి రోజు మళ్ళా తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వీటికి సుమారు 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్డు నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర 15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మరి మీరు అందరికీ తెలుసు సంక్రాంతి కన్నా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇంకా తయారవడం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోర్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50 లక్షల రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80 లక్షల రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లన్నీ గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా చిన్న ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరు చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఈ రోడ్లు పెడతారు, మళ్ళీ టోల్ గేట్లు కూడా పెడతారు అని చెప్పి ప్రచారం. అసలు విషయం ఏంటంటే కొంచెం చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్లో ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్, ఇట్స్ నాట్ హైవే, ఆర్ఎన్బి రోడ్డు. హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకవేళ ఇంట్రెస్ట్ కన్సెప్ట్ చేసినట్లయితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీ కూడా పెట్టలేదు. అంటే ఏమంటారంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. విదేశమ వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్న మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నామండి. 24 కోట్లు ఎంతవరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక ఇది దశాబ్ద కాలం కల కదండి. ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెన్షన్ పెడితే బాగుంటుంది. డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడితో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మీద మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం. ఇచ్చిస్తున్నాం ₹2 కాదు, 24 కోట్ల రూపాయలతో మీకు అడ్రోడ్ దగ్గర నుంచి మళ్ళీ కోటూరు నర్సీపట్నం వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేసి ఇక్కడ నుంచి అక్కడ మనకు అడ్రోడ్ ఫంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే కోటూరులో నర్సీపట్నం వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అటువంటివి ఏమీ లేకూడదు అని చెప్పి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు ఆలోచన చేసుకుని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన తీసుకురావడానికి ఇదంతా చేశారు. ఇదే కాదు, మీరందరూ కూడా నన్ను అడుగుతారు ఈ రోడ్డు గురించి. మీరు అడగకముందే నేను అధికారులు అడిగాను ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, దానిప్పుడు లోపలికి వెళ్ళే పరిస్థితి ఏంటి అని. ఇంకొక 4 రోజులు టైం ఇస్తే ఆ రోడ్డు కూడా మనం శాంక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అధికారులు కూడా మనకు చెప్పడం జరిగింది. మీ ఊర్లోకి కూడా రోడ్డు వేసే పరిస్థితి కూడా అతి తొందరలోనే ఉంటుంది. మీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. సుమారుగా మన జిల్లాలోని కూడా చూసుకుంటే దగ్గర 68 రోడ్లు, 4,80 లక్షలు. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉందంటే రేపు పొద్దున సంక్రాంతికి వచ్చే అల్లుళ్ళు ఎవరు కూడా మన రోడ్లు చూసుకొని తిట్టుకోకూడదు. కాబట్టి
గుంతలు లేని రోడ్లు అంటే మీ ఊరికి వచ్చేటప్పుడు ఆడపిల్లలు అంటారు కదా, రోడ్లన్నీ పాడైపోయి మా అత్తగారు ఊరు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడుతుంటారు కదా మీ అల్లుళ్ళు. అందుకనే సంక్రాంతికి పెట్టారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. సంక్రాంతి కల్లా ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్లన్నీ కూడా మనం క్లియర్ చేయాలి, ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మనం అందరూ కూడా పని చేయాలి అని చెప్పి ఈ రోజు పెట్టి దగ్గర 4,80,00,000 రూపాయలు పెట్టి జిల్లా మొత్తం మీద రోడ్లు వేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇది జనవరి 15వ తారీఖు కల్లా ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన రోడ్డు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది. ఇవే కాకుండా మీరు అందరూ అబ్జర్వ్ చేసుకుంటే పంచాయతీ లెవెల్లో లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. మళ్ళీ ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరి సలహాల మేరకు మీ అందరి ప్రోద్బలంతో ఈ రోజు పంచాయతీ లెవెల్లో కూడా రోడ్లు వేసుకుంటున్నాం. రోడ్లు కూడా ఇవన్నీ చాలా మటుకు శాంక్షన్ అయినాయి. దగ్గర NRGS లోనే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దగ్గర 20 కోట్ల రూపాయలు 15 నుంచి 20 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇచ్చిన పరిస్థితి కూడా వీళ్ళు 40 కోట్లు అంటున్నారు. ఈసారి 40 కోట్లు వేయకపోతే నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం. వేసే వాళ్ళు వీళ్ళు వేయాలి అది కాబట్టి వీళ్ళు కూడా తొందరగా ఆ వర్క్ కూడా పూర్తి చేయాల్సిందిగా ఇక్కడున్న అధికారులు అదేవిధంగా ఉన్న నాయకులందరికీ కూడా కోరుకుంటానండి. మీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. చాలా మంది నేను వచ్చినప్పుడు ఉపాధి గురించి అడిగేవారు. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం చాలా మంది లేడీస్ కి ఈ మిషన్ కుట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళకి మిషన్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడదామని చెప్పేసి ఇప్పుడే అనుకున్నాం. మండలానికి ఒక హెడ్ క్వార్టర్ పెట్టి మండలంలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 పోర్టులు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మిషన్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి లోకల్ నాయకులు కూడా ఎవరైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇంట్లో తీసుకెళ్లి కొట్టేసుకోవడానికి కాదు మిషన్ అంటే, అది తీసుకొని కుట్టి మీరు ఉపాధి చూసుకోవాలి. దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాగితాలు కూడా మాకు ఇస్తే మేము ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమాలు. ఆల్రెడీ ఉచిత గ్యాస్ ఇస్తామన్నాం. ఉచిత గ్యాస్ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు నడుస్తాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.